కుర్రాళ్లు మళ్లీ కప్ కొట్టేశారు. అండర్-19 ప్రపంచ కప్ లో టీమిండియా దుమ్ము లేపింది. ప్రత్యర్థులను చిత్తు చేసి కప్ కొట్టేసింది. ఇంగ్లాండ్ కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా భారత్ అష్టదిగ్బంధనం చేసింది. భారత్ ఇచ్చిన టార్గెట్ ముందు ఇంగ్లాండ్ తేలిపోయింది. దీంతో ఆరోసారి కూడా అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ భారత ఖాతాలో చేరింది. బ్యాటింగ్ లో సూర్యవంశీ చెలరేగిపోయారు. దీంతో భారీ స్కోర్ చేసిన టీమిండియా బౌలింగ్ లోనూ అదరగొట్టేసింది. ఇక మరో రికార్డును దక్కించుకుంది టీమిండియా. అండర్-19 హిస్టరీలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచి ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసింది టీమిండియా. టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్ పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేలోని హరారేలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ లో సూర్యవంశీ వీర విహారంతో భారీ స్కోర్ సాధించిన టీమిండియా అనంతరం బౌలింగ్ లోనూ అదరగొట్టి ఇంగ్లాండ్ ను కట్టడి చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్ సూర్యవంశీ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2012లో ఉన్ముక్తి చెంది చేసిన 111 పరుగుల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. వైభవ్ మాత్రే రెండో వికెట్ కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా భారీ స్కోర్ కు పునాది వేశారు. 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. పురుషుల 50 ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. గతంలో 2003 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ పై ఆస్ట్రేలియా చేసిన 359 పరుగులే రికార్డుగా ఉండేది. భారత్ తరపున మాత్రే, అభిజ్ఞాన్, కనిష్క్ కీలక పరుగులు సాధించారు. చివరి ఓవర్లలో కనిష్క్ మెరుపులు మెరిపించడంతో భారత్ 400 పరుగుల మార్కును దాటింది. 412 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కేవలం 100 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఒక దశలో 183 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఫాల్కనర్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. జేమ్స్ మింటోతో కలిసి అతను 8వ వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడంతో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. 2000, 2008, 2012, 2018, 2022 తర్వాత ఇప్పుడు 2026 ఆరోసారి ట్రోఫీని గెలుచుకుంది. గతంలో 2022 ఫైనల్లోనూ భారత్ ఇంగ్లాండ్ నే ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే అండర్-19 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. తాజాగా జరిగిన ఫైనల్లో భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు.